హలో ఎవరివన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ప్రీవియస్ గా ఏం నేర్చుకున్నాం, అసలు మార్జిన్ అంటే ఏంటి అనేది మనం ప్రీవియస్ క్లాస్ లో చూసాం కదా. సో ఈ క్లాస్ లో వచ్చేసరికి అసలు ప్యాడింగ్ అంటే ఏంటి, ఓకే, మార్జిన్ అంటే ఏంటో తెలిసింది. సో సేమ్ డెఫినేషన్ దీనికి కూడా ప్యాడింగ్ గా ఉంటుంది. మార్జిన్ అంటే ఏంటి? స్పేస్ అరౌండ్ ది, ఓకే, స్పేస్ అరౌండ్ ది ఎలిమెంట్స్ బార్డర్ అనమాట. ఓకే, ఎలిమెంట్ ఇది ఉంది కదా, ఎలిమెంట్ దీని యొక్క బయట స్పేస్ ఏదైతే ఉందో దాన్ని మార్జిన్ అంటాం. ప్యాడింగ్ వచ్చేసరికి స్పేస్ అరౌండ్ ది కంటెంట్ అన్నమాట. ఎలిమెంట్ కంటెంట్ ఉంది కదా, ఈ కంటెంట్ ఏదైతే ఉందో దీనికి బార్డర్ కి మధ్యలో స్పేస్ ఏదైతే వస్తుందో దాన్ని మనం ప్యాడింగ్ అంటాం అనమాట. ఓకే, ఒకసారి మనం కోడ్ రాసి చూద్దాం, అసలు మార్జిన్ కి ప్యాడింగ్ కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. సో నేను ఇక్కడ ఒక పారాగ్రాఫ్ అనేది డమ్మీ డేటా కూడా తీసుకున్నాను. సో దాన్ని రన్ చేశాను. మనకి ట్యాగ్ నేమ్ సెలెక్టర్ తెలుసు కదా. సో నేను ట్యాగ్ నేమ్ సెలెక్టర్ యూజ్ చేసి ఫస్ట్ మనకి ఒక బార్డర్ కి కంటెంట్ కి అనేది స్పేస్ అనేది మధ్యలో స్పేసే కదా మనం ప్యాడింగ్ అంటున్నాం. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ దానికి ఒక బార్డర్ అనేది ఇస్తాను. ఓకే, నేను బార్డర్ వచ్చేసి లైక్ ఒక 1 పిక్సెల్ ఇస్తున్నాను, ఒక 2 పిక్సెల్ ఇస్తున్నాను. ఓకే, ఆ బార్డర్ వచ్చేసి నాకు ఎలా ఉండాలంటే సాలిడ్ లా ఉండాలన్నమాట, లైక్ ఒక స్ట్రైక్ లైన్ గా. సేవ్ చేశాను. ఓకే, రిఫ్రెష్ చేద్దాం ఒకసారి. ఓకే, మనకి ఇక్కడ ఏం జరిగింది, జస్ట్ ఒక పారాగ్రాఫ్ డమ్మీ డేటా ఉంది, దానికి ఒక బార్డర్ అయితే ఇచ్చాం. సో మనం ప్రీవియస్ క్లాస్ లో మార్జిన్ అంటే ఏం తెలుసుకున్నాం, ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ కి ఆ బాడీకి మధ్యలో స్పేస్ ఏదైతే వస్తుందో దాన్నే కదా మార్జిన్ అన్నాం. సో ప్యాడింగ్ కి బార్డర్ కి డిఫరెన్స్ అనేది ఇక్కడ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. లైక్ నేను ఇక్కడ ఒక మార్జిన్ ఇస్తున్నాను అనమాట. ఓకే, ఒక మార్జిన్ వచ్చేసి ఒక 30 పిక్సెల్ ఇచ్చింది, నేను సేవ్ చేశాను. ఇప్పుడు ఇది ఏం జరగాలి, టాప్ బాటము లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఈ 30 పిక్సెల్ ఏదైతే ఉంది బార్డర్ అక్కడ నుండి ఇది కొంచెం పక్కకి అయితే రావాలి కదా, 30 పిక్సెల్ గ్యాప్ అయితే రావాలి. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే, చేంజ్ అయింది చూసారా. సో ఈ స్పేస్ వచ్చేసరికి బార్డర్ కంటెంట్ యొక్క ఎలిమెంట్ యొక్క బార్డర్ కి ఆ బాడీకి మధ్యలో ఉన్న స్పేస్ అన్నమాట ఇది. ఓకే, ఎలిమెంట్ బయట ఏ స్పేస్ అయితే ఉందో దాన్ని మనం మార్జిన్ అంటాం. ప్యాడింగ్ వచ్చేసరికి ఈ కంటెంట్ ఉంది కదా, ఈ కంటెంట్ కి ఈ లోపల ఉన్న కంటెంట్ కి ఆ బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ కి కంటెంట్ కి మధ్యలో స్పేస్ వస్తే దాన్ని మనం ప్యాడింగ్ అంటాం. ఒకసారి సేమ్ ప్యాడింగ్ వచ్చేసరికి ఇది కూడా నేను ఒకసారి 30 పిక్సెల్ ఇస్తున్నాను. ఒకసారి అక్కడ అబ్జర్వ్ చేయండి, స్పేస్ బయట స్పేస్ ని వదిలేయండి, నేను ఇక్కడ మార్జిన్ అనేది రిమూవ్ చేస్తున్నాను. ఓకే, సేవ్ చేశాను. ప్యాడింగ్ అనేది కూడా రిమూవ్ చేశాను, సేవ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది, నార్మల్ గా ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి నేను ప్యాడింగ్ అనేది ఇస్తున్నాను, ప్యాడింగ్ అనేది ఇచ్చాను, సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుందో. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఏం అబ్జర్వ్ చేశారు, దీని ప్లేస్ ఏదైతే ఉందో దాని ప్లేస్ లోనే ఉంది. అది బయట ఎటువంటి స్పేస్ అయితే మనకి ఇవ్వలేదు, ఎందుకంటే మనం మార్జిన్ అనేది ఇవ్వలేదు కదా. సో మనం ఏమి ఇచ్చాం, ప్యాడింగ్ అనేది ఇచ్చాం. ప్యాడింగ్ అనేది ఏంటి, స్పేస్ అరౌండ్ ది, ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ కి ఇక్కడ ఉన్న బార్డర్ కి మధ్యలో ఉన్న స్పేస్ నే మనం ప్యాడింగ్ అంటాం అనమాట. ఓకే, మార్జిన్ అంటే ఏంటి, ఈ బార్డర్ కి ఆ బయట ఉన్న స్పేస్ కి మార్జిన్. బట్ ప్యాడింగ్ వచ్చేసరికి ఈ లోపల ఉన్న కంటెంట్ కి ఈ దీని యొక్క బార్డర్ కి మధ్యలోనే ఎంత స్పేస్ ఉంటే అంత స్పేస్ ని ప్యాడింగ్ అంటాం అనమాట. సో నేను ఇక్కడ ఇంకోటి వచ్చేసరికి 60 పిక్సెల్స్ ఇస్తున్నాను, ఒకసారి ఈ మధ్య చూద్దాం. ఓకే, బాగా అబ్జర్వ్ చేశారు. ఇప్పుడు ఎంత స్పేస్ అనేది ఇంక్రీజ్ అని చూసారా కంటెంట్ కి బార్డర్ గానే. సో దీన్నే మనం ప్యాడింగ్ అంటాం అనమాట. ఈ ప్యాడింగ్ లో కూడా మనకు కావాల్సిన సైడ్ అనేది మనం పర్టికులర్ గా స్పెసిఫిక్ గా ఇచ్చుకోవచ్చు అనమాట. లైక్ నేను ఇక్కడ ప్యాడింగ్ ఉంది కదా, ప్యాడింగ్ టాప్ ఇస్తాను, నేను సేవ్ చేశాను. ఓకే, ఇక్కడ ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేశారు, ఓన్లీ టాప్ లో మాత్రమే కంటెంట్ కి బార్డర్ కి మధ్యలో స్పేస్ వచ్చింది. ఇంకెక్కడ కూడా లెఫ్ట్ సైడ్ బాటమ్ రైట్ సైడ్ కూడా ఎక్కడ కూడా స్పేస్ అనేది రాలేదు. సో ఇది ఏంటంటే మనం మనం కనుక ప్యాడింగ్ అనేసి ఒక వాల్యూ వస్తే టోటల్ దాని యొక్క 4 సైడ్స్ ని ఆ కంటెంట్ కి బార్డర్ కి మధ్యలో స్పేస్ అనేది వస్తుంది. అండ్ అలాగే మన స్పెసిఫిక్ గా కూడా మెన్షన్ చేయొచ్చు అనమాట, నాకు టాప్ లో ప్యాడింగ్ కావాలి, రైట్ సైడ్ ప్యాడింగ్ కావాలి, సో బాటమ్ రైట్, ఇవన్నీ కూడా మనం పర్టికులర్ గా మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ నేను ఏం చేశాను, ప్యాడింగ్ టాప్ అని మెన్షన్ చేశాను. ప్యాడింగ్ టాప్ 60 పిక్సెల్ అన్నా అంటే నాకు ఓన్లీ టాప్ లో మాత్రమే 60 పిక్సెల్ స్పేస్ కావాలని చెప్పాను, కంటెంట్ కి బార్డర్ కి మధ్యలో. ఇంకెక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి అవన్నీ కూడా బార్డర్ కి దగ్గరగానే ఉన్నాయి. సో ఇక్కడ ఇంకోటి వచ్చేసరికి ఏం చేద్దామంటే ప్యాడింగ్ లెఫ్ట్ అనేది ఇద్దాం ఒకసారి. ఓకే, ప్యాడింగ్ లెఫ్ట్ ఇస్తే మనకి ఈ లెఫ్ట్ సైడ్ లో స్పేస్ అనేది రావాలి, అది వస్తుందో లేదో చూద్దాం. ప్యాడింగ్ లెఫ్ట్ వచ్చేసరికి నేను కూడా సేమ్ 60 పిక్సెల్ అయితే ఇస్తాను, సేవ్ చేశాను.
చూసారు ఇక్కడ సేమ్ ఇది ఏంటి దీని బార్డర్, ఈ బాటమ్ ఏదైతే ఉందో బాటమ్ అనేది బార్డర్ టచ్ అయ్యే ఉంది, ఎటువంటి దానికి డిఫరెన్స్ లేదు. రైట్ సైడ్ కూడా నార్మల్ గానే ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ చూసారా 60 పిక్సెల్ కి స్పేస్ అనేది వచ్చింది కంటెంట్ కి బార్డర్ కి. సో ఇది వచ్చేసరికి ప్యాడింగ్ అన్నమాట. సేమ్ మనం ఇదే కాపీ చేసి సేమ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా వద్దాం. ప్యాడింగ్ రైట్ సేమ్ 60 పిక్సెల్ ఇస్తున్నాను. అలాగే ప్యాడింగ్ బాటమ్ సేమ్ 60 పిక్సెల్ ఇస్తున్నాం. ఓకే, సేవ్ చేశాను. ఒకసారి రన్ చేసి చూద్దాం. చూసారా ఇది యాజ్ ఇది మనం ఓన్లీ ప్యాడింగ్ ఇచ్చినప్పుడు ఎలా ఉందో సేమ్ అలాగే కదా ఉంది. సేమ్ అంటే ఇక్కడ 4 లైన్స్ ఇచ్చి దానికన్నా మనం ఒకటే లైన్ లో ఓన్లీ ప్యాడింగ్ 60 పిక్సెల్ అంటే ఇది వచ్చేసి ఏం చేస్తుంది అంటే ఇది వచ్చేసి 4 సైడ్స్ తీసుకుంటుంది అనమాట. ఓకే, చూసారా సేమ్ ఏం చేంజెస్ లేవు. ప్యాడింగ్ అనేది ఏంటంటే కంటెంట్ కి బార్డర్ కి మధ్యలో ఉన్న స్పేస్ నే ప్యాడింగ్ అంటాం. మార్జిన్ అంటే ఆ బార్డర్ కి అవుట్ సైడ్ ఉన్న స్పేస్ ఏదైతే ఉందో, ఈ ఎలిమెంట్ యొక్క బార్డర్ అవుట్ సైడ్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని మార్జిన్ అంటాం. బార్డర్ ఎలిమెంట్ యొక్క కంటెంట్ కి బార్డర్ కి మధ్యలో ఉన్న స్పేస్ ప్యాడింగ్ అంటాం. ఇప్పుడు ఇంకోటి వచ్చేసరికి మనం ఇష్టం వచ్చింది తెచ్చుకోవచ్చు కదా. ఇక్కడ వచ్చేసరికి మనం ఒకటే లైన్ లో కూడా లైక్ మనం ఒకప్పుడు ఇందాక ఫోర్ ఫోర్ రాసాం కదా, ప్యాడింగ్ టాప్ బాటమ్ రైట్ అలాగనేసి. ఆ ఫోర్ లైన్స్ రాసే కన్నా ఒక లైన్ లోనే మనం ప్యాడింగ్ అనేది మెన్షన్ చేయొచ్చు అనమాట. లైక్ ఇప్పుడు ఆ 4 సైడ్స్ కూడా 60 పిక్సెల్ అనేది మనకు అవసరం లేదు. నాకు టాప్ లో 20 పిక్సెల్ రావాలి, సో బాటమ్ లో 20 పిక్సెల్ రావాలి, లెఫ్ట్ సైడ్ ఒక 40 పిక్సెల్ రావాలి, అంటే డిఫరెంట్ డిఫరెంట్ పిక్సెల్స్ కదా. సో అలాంటప్పుడు మనం అలాగా ప్యాడింగ్ టాప్ రైట్ బాటమ్ అలా అలా కూడా మెన్షన్ చేయొచ్చు. అలా కాకుండా సేమ్ ఇదే లైన్ లో కూడా మనం మెన్షన్ చేయొచ్చు అనమాట. ఈ ప్యాడింగ్ వచ్చేసరికి మనకి ఎన్ని ఉన్నాయి, టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ 4 సైడ్స్ ఉన్నాయి కదా. ఈ ప్యాడింగ్ వచ్చేసి మనం 4 వాల్యూస్ ఇవ్వాలన్నమాట. 4 వాల్యూస్ వచ్చేసరికి ఒకసారి నేను దీన్ని రిఫ్రెష్ చేస్తాను. ఓకే, మనకు నార్మల్ గా ఉంది కదా. 4 వాల్యూస్ వచ్చేసరికి మనకి క్లాక్ తెలుసు కదా, మనకి ఇంట్లో గడియారం కదా క్లాక్ తెలుసు కదా. ఆ క్లాక్ అనేది ఎలా ఉంటుంది, సేమ్ ఇలా రౌండ్ గా ఉంటుంది కదా. సో క్లాక్ వైజ్ లో వస్తే టాప్ ఇది. ఓకే, స్టార్టింగ్ వాల్యూ టాప్ ఇవ్వాలి, దాని తర్వాత క్లాక్ కలిగిగా తిరుగుద్ది, దాని సెకండ్ వాల్యూ ఏమవుద్ది రైట్ ఇవ్వాలి, దాని తర్వాత బాటమ్. ఓకే, మూడో వాల్యూ బాటమ్ అనేది ఇవ్వాలి, ఫోర్త్ వాల్యూ వచ్చేసరికి లెఫ్ట్. ఓకే, ఇదన్నమాట దీని ఆర్డర్ వచ్చేసరికి. స్టార్టింగ్ వచ్చేసి నేను ఒక 20 పిక్సెల్ ఇస్తున్నాను. ఈ 20 పిక్సెల్ అనేది టాప్ తీసుకుంటుంది అనమాట. ఈ 20 పిక్సెల్ తర్వాత నేను ఒక 40 పిక్సెల్ అయితే ఇస్తున్నాను. ఈ 40 పిక్సెల్ వచ్చేసరికి మన క్లాక్ లో టాప్ తర్వాత ఏమొస్తుంది, రైట్ కదా వస్తుంది. సో ఇది వచ్చేసరికి రైట్, ప్యాడింగ్ రైట్ 40 పిక్సెల్ అనమాట. ఓకే, దాని తర్వాత ఏంటి, క్లాక్ అనేది టాప్ నుంచి రైట్ కి వచ్చింది, రైట్ నుంచి బాటమ్ కి అది వస్తుంది. సో ఇప్పుడు ఇచ్చే థర్డ్ వాల్యూ నేను ఏమిస్తానో అది వచ్చేసి బాటమ్ అనేది తీసుకుంటుంది అనమాట. సేమ్ నేను దీనికి వచ్చేసి ఒక 50 పిక్సెల్ ఇస్తున్నాను. నెక్స్ట్ అయితే బాటమ్ తర్వాత లెఫ్ట్ కి వస్తుంది. సో ఆ లెఫ్ట్ వచ్చేసి లైక్ నేను చాలా తక్కువ ఒక 10 పిక్సెల్ అనేది వేస్తున్నాను. సేవ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ లో ఓన్లీ చిన్న స్పేస్ వస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూసారు ఇక్కడ టాప్ వచ్చేసి 20 పిక్సెల్ గ్యాప్ అనేది ఉంది మనకి. ఓకే, నెక్స్ట్ రైట్ వచ్చేసరికి ఇది ఒక 40 పిక్సెల్ అయితే స్పేస్ ఉంది. బాటమ్ చూసారా మనం 50 పిక్సెల్ వచ్చాం కదా. సో బాటమ్ వచ్చేసరికి 50 పిక్సెల్, ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి 10 పిక్సెల్. సో ఈ విధంగా లైక్ ఇదే లైన్ ని మనం ఇందాక ఎలా రాసాం, ప్యాడింగ్ టాప్ ప్యాడింగ్ రైట్ ప్యాడింగ్ బాటమ్ అని ఒక 4 లైన్ లో రాసాం. అదే 4 లైన్స్ ని మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఒకటే లైన్ లో ఒక ఆర్డర్ లో ఇవ్వచ్చు అనమాట మనం. ఓకే, ఇది వచ్చేసి కంప్లీట్ గా ప్యాడింగ్ గురించి. ఈ ప్యాడింగ్ అనేది మీకు అర్థమైనట్లయితే కనుక మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.